పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఎం నాయకులు కొల్లు సాంబమూర్తి డిమాండ్ చేశారు. తాజాగా వచ్చిన తుఫాను కారణంగా మండలంలోని వేల మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ముఖ్యంగా వరి పంట నష్టం లక్షల్లో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం నాయకులు కోరారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఖాళీ బస్తాలను కూడా రైతులకు వెంటనే అందించాలని వారు డిమాండ్ చేశారు. కళ్ళల్లో పెట్టి ఏర్పాటు చేసిన ఏంటంటే అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అన్నారు తప్ప బస్తాలు ఎక్కడ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కొనుగోలు కేంద్రాలు అంతా తప్ప కొనుగోలు కేంద్రాలు ఇస్తే రైతులు పిలిపించి బస్తాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాకపోతే కళ్ళాలు బస్తాలు ఎక్కడ పడితే అక్కడ ఎండబెట్టుకునే పరిస్థితి ఉంది. ఒకవేళ కానీ మళ్ళీ తుఫాను వస్తే మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుకి ఎంత అవసరమైతే అంత అన్ని ధాన్యం బస్తాలు ఇవ్వాలి. వెంటనే రైతుల దగ్గర ఉన్న ధాన్యం అన్ని కూడా ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర ఉందో ఆ ధరకి కొనుగోలు చేసే విధంగా రైతులకు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు మన మంత్రి గారు చూస్తే, పౌర శాఖ మంత్రి గారు మనోహర్ గారు చూస్తే అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు, మరి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. కానీ మరి ఈజీగా చూడండి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన తో పాటు బస్తాలు కూడా అన్ని విధాలుగా రైతులకు ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ 2-3 రోజుల్లో కానీ రైతులకు బస్తాలు ఇచ్చి ఎక్కడైతే ధాన్యం ఉందో ఆ రైతుల దగ్గర ధాన్యం సేకరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ రైతులందరితో కలిసి ఆందోళన చేస్తామని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.